మానవా, నువ్వు ఎంత గొప్పవాడు అనేది గుర్తించబడతావు. నువ్వు జన్మించినప్పుడు జరుగుతున్న మహోత్సవములా, నువ్వు ఆర్జించినటువంటి గొప్ప విద్యార్హతలా, నీవు పొందిన విజ్ఞానమా, నీవు గడించినట్టు కీర్తి పతాకమా, నీవు సంపాదించిన కొండంత ఆస్తి అనుకుంటున్నావా, లేదు నే కైవసం చేసుకున్నటువంటి రాజకీయం అనుకుంటున్నావా? ఇవన్నీ ఏది లేదు సుమా. ఎదుటి వ్యక్తిని ఏ విధంగా గౌరవిస్తున్నావు, ఏ విధంగా మర్యాదలు కురిపిస్తా ఉన్నావు అన్నదే ప్రధానమైనటువంటి అంశం. ఎందుకు అనుకుంటున్నావా? అలా చేస్తే అందరిలో సంతోషము, ఆనందము, సమాజం శాంతియుతంగా సాగగలదు. కాబట్టి ఎదుటి వ్యక్తిని మనం సగౌరవంగా గౌరవించాలి. ధర్మో రక్షిత రక్షిత అన్నది ఎంత సత్యమో, ఎదుటి వ్యక్తిని కూడా గౌరవించడం అనేది కూడా, మర్యాదలు చేయడం కూడా ఎంతో గొప్పగా నీకు పేరు ప్రతిష్టలు రాగలదు. వారిని గౌరవించి మర్యాద చేయడమే నీ కర్తవ్యము.